కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ కార్యాలయంలో దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్కు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై స్పందించారు జ్యోతుల చంటిబాబు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజలతోనే ఉంటామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. స్వర్గీయ వైఎస్ గారి 75వ జయంతిని పురస్కరించుకుని ఈ మధ్య జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తూ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి నినాదంతో ఉన్నటువంటి కేడర్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ జగ్గంపేట నియోజకవర్గంలో ఇవాళ జయంతిని జరుపుకుని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైపు వచ్చే విధంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేసి పూర్వవైపుని తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకుని ఈ మధ్య జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తూ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి నినాదంతో ఉన్నటువంటి కేడర్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ జగ్గంపేట నియోజకవర్గంలో ఇవాళ జయంతిని జరుపుకుని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైపు వచ్చే విధంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేసి పూర్వవైపుని తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ వైఎస్